సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. నమస్తే వ్యూస్. సైఫ్ అలీ ఖాన్ మీద దాడి మీరు అందరూ చూశారు, అంత న్యూస్లో అంతా అదే ఉంది. ఇప్పుడు ఇవాళ మార్నింగ్ అటాక్ చేసిన పర్సన్ని కూడా పట్టుకున్నారు పోలీసులు. కానీ ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, సెలబ్రిటీస్ మీద ఎందుకు జరుగుతున్నాయి, కానీ కేవలం మనీయే దీనికి కారణమా? ఇవన్నీ మనం మాట్లాడదాం. ఇవాళ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు, ప్రముఖ సినీ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే. సెలబ్రిటీస్ మీద దాడులు అన్నది ఇంత తీవ్రంగా ఇంతకు ముందు అయితే చూడలేదు. కొద్దిపాటి దాడులు అయితే చూసాము. ప్రెస్ మీట్లు ఇవాళ అట్లా జరిగినప్పుడు, ఏదో ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళ వస్తువులు లాగేసుకోవడం, వాళ్ళ జుట్టుపైకి అలా చేయడం అయితే చూసాము. అవును. కానీ ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేసి 1 crore అడగడం అనేది, డిమాండ్ చేసి 1 crore డిమాండ్ చేశాడు. అదే అవును అనేది బయటకు చెప్తున్న మాట. అయితే ఇంతకంటే పెద్ద దాడులు కూడా జరిగినాయి గతంలో బాలీవుడ్లోనే. అంటే గుల్షన్ కుమార్, టీ సిరీస్ గుల్షన్ కుమార్ని కాల్ చేసినటువంటి సందర్భం చూసాం మనం. అలాగే ఇంకొక సింగర్ని చంపేసినటువంటి సందర్భం చూసాం. రాబరీ అయినా సరే, అవి రాబరీ కాదు, రాబరీ కాదు, రకరకాల పద్ధతుల్లో దాడులు. అవును, ఇది కేవలం రాబరీ. ఇది రాబరీ. అంటే ఇతను ఇక్కడ సెక్యూరిటీ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడికి జొరబడచ్చు అనుకుని వచ్చినట్టుగా చెప్తున్నారు. కానీ యాక్చువల్గా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ఇదంతా వెరిఫై చేసిన తర్వాత ఒక మాట చెప్పారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే బయట నుంచి ఎవరో రావడానికి అవకాశం లేదు, లోపల వాళ్ళే ఎవరో ఆర్గనైజ్ చేశారు ఇది అన్న పద్ధతిలో వాళ్ళు చెప్పారు ముందు. తర్వాత ఫైనల్గా ఈ మాట బయటకు వచ్చింది. ఇదే టైంలో ఆవిడ కరీనా కపూర్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఇదొక దురదృష్టకరమైన సంఘటనే, కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మీద ఎవరు స్పెక్యులేషన్స్ చేయొద్దు అని చెప్పి ఆవిడ విజ్ఞప్తి చేశారు అందరికీ. అంటే బిట్వీన్ ది లైన్స్ వెళ్ళి మాట్లాడటం అనేది చాలా ఎక్కువ అయిపోయింది ఈ మధ్య. అందుకని ఈ ఇన్సిడెంట్ మీద వేరే వేరే కోణాల్లో మాట్లాడతారేమో అని భయపడింది. అంటే వాళ్ళ ఫ్యామిలీ గొడవలు కారణమా దగ్గర నుంచి మొదలుపెట్టి పర్సనల్ ఏరియాకి వెళ్ళి మాట్లాడతారేమో అని భయపడి అవేవి వద్దు, ఎవరు స్పెక్యులేట్ చేయకండి, ఇన్సిడెంట్ అయిపోయింది, ఆల్రెడీ ఎవరు అనేది ట్రేస్ అయిపోయింది, దొరికిపోయాడు అతను, ఇంకా అంతకు మించి గొడవ చేయొద్దు అన్న పద్ధతిలో ఆవిడ ప్రపంచానికి విజ్ఞప్తి చేయటం ఒకటి కనిపిస్తుంది. అంటే ఇతనికి లోపల ఎవరో సపోర్ట్ చేస్తే లోపలికి వెళ్ళాడు అనేది ఒక వెర్షన్ పోలీసుల వైపు నుంచి. హెల్ప్ చేశారు అని ఇతను బెదిరించి మొత్తానికి వాళ్ళిద్దరికీ మధ్య జరిగినటువంటి ఘర్షణలో ఇతను కత్తి తీశాడు. ఆయనకి 6 చోట్ల అని 8 చోట్ల అని ఇలా చెప్తున్నారు. ఒక వీన్ కట్ అయింది, డాక్టర్లు ఈవెన్ స్పైనల్ కార్డ్ కూడా బాగా టచ్ అయ్యి దగ్గరికి గాయమైనట్టు. అవును, గాయమైంది, అయిపోయింది ఆల్రెడీ. కానీ స్పైన్కి టచ్ అయిందంటే ప్రాబ్లమ్స్ వస్తాయి కదా సార్ ఫ్యూచర్లో? లేదు, అంటే సీరియస్గా ఏదన్నా అటాక్ జరిగి ఉంటే, అంటే దాన్ని హర్ట్ చేసి ఉంటే ప్రాబ్లం వస్తుంది, కానీ కత్తితో అలాంటివి జరగవు. కాబట్టి అతనికి ఆరోగ్యపరంగా ఇబ్బంది ఏం లేదు, వచ్చేస్తాడు, కోలుకుని బయటకు వచ్చేస్తాడు. కానీ ఈ ఇన్సిడెంట్ మాత్రం గుర్తుండిపోతుంది అలా వాళ్ళకి. మీరు అన్నట్టు జనాలు అనుకుంటున్నట్టు మెయిడ్ హెల్ప్ చేసుండొచ్చా అని. మనం న్యూస్లో చూస్తే ఒక మెయిడ్ ఎవరైతే చేతి కట్టుకుని తిరుగుతున్నారో, స్పెక్యులేషన్ అని కాదు, కానీ సైఫ్ అలీ ఖాన్కి అన్ని గాయాలైతే ఆవిడకి జస్ట్ ఇదొక్కటే రిస్ట్కి బ్రాండ్ కట్టుకొని ఉంది ఆవిడ. అవును, అంటే తన్ని ముందు కంట్రోల్లోకి తీసుకున్నాడు అతను అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఎవరో ఒకళ్ళు సహాయం చేశారన్నప్పుడు మళ్ళీ ఈ పేరే వినిపించింది. అందుకని ఏదో లింకులు ఉండొచ్చు అనేది. ఈ లింకులు ఉండటము, ఈ అటాక్స్, వీటి వెనకాల రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి ఆర్థికమైన, ఇది కౌటుంబిక గొడవ కాకపోతే ఆర్థిక పరమైనటువంటి దాడే అనుకుంటే ₹1 కోటి అడగటం అనేది ప్రోగ్రామ్ అయి ఉంటాయి. అంటే డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోయి ఉండేవాడా దాడి చేయకుండా అనేది. చిన్నపిల్లని ఫస్ట్ పట్టుకున్నారు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్కి 2 మగపిల్లలు. అవును, అందులో చిన్నపిల్లాన్ని ఫస్ట్ పట్టుకొని బెదిరించాడు అని. అవును, అదే బెదిరించడం ద్వారా ఏదో జరగబోతోంది, నేను హామ్ చేయబోతున్నాను కాబట్టి ₹1 కోటి ఇవ్వండి నేను వెళ్ళిపోతానని చెప్పడం అతని ఉద్దేశం. అంటే దీనికి నేపథ్యం ఏమిటి, ఇంత స్థాయిలో ఎందుకు తెగిస్తున్నారు అనేది ఒక నేపథ్యానికి వెడితే అక్కడ ఉన్నటువంటి పావర్టీ అనండి, లేకపోతే ఏదైనా అనండి, అది కూడా ఒక ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఆ కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. అంటే విపరీతమైనటువంటి దరిద్రం కూడా ఉంటుంది. సంపద ఎక్కడ ఉంటుందో, అది ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇండియాకి, బాంబే అనేది. అక్కడ ఒక సినిమాలో నటించి 50 కోట్లు తీసుకునే వాళ్ళు ఉంటారు.
అనేక పనులు చేసి డబ్బులు దొరక్క తిండికి మాడిపోయే వాళ్ళు ఉంటారు. అవును సార్. రెండూ నడుస్తాయి ప్యారలల్గానే. సహజంగా వీళ్ళు వాళ్ళు కలహించుకుంటూ ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు. వీళ్ళు వాళ్ళ నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అలాగే తమ సంపద తమకి చెందాల్సింది వాళ్ళు దోచుకుంటున్నారు అనే ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది వీళ్ళకి సహజంగానే. ఇది కొంత కోపావేశానికి దారితీస్తుంది. అతను అటాక్ చేయడంలో అది కూడా కనిపించి ఉండొచ్చు. ఈయన హీరో, ఈయన మీద దాడి చేయటం ఇది బయట ట్రోల్ అవుతున్నటువంటి విషయం. అంటే అంతటి హీరో అంతమందిని కొడతాడు తెర మీద, ఇదేంటి ఇతని చేతుల్లో ఇన్ని గాయాలు పాలవటం, దాదాపు 7-8 కత్తిపోట్లు 6 కత్తిపోట్లు దిగటం వెనకాల అంత వీక్గా ఉన్నాడా సైఫ్ అని కొంతమంది మాట్లాడేస్తున్నారు. అటాకర్ని చూసారా సార్? పీలగా ఉన్నాడు. అవును, అదే అతన్ని చూసి అతని ఫోటో పోలీసులు రివీల్ చేసిన తర్వాత ఈ గొడవ జరుగుతోంది. ఈ మాటలు అంటే అంత బలిష్ఠుడైనటువంటి సైఫ్ ఇతన్ని కంట్రోల్ చేయలేకపోయాడా అని. అంటే అతను బక్కగా కనిపించుండొచ్చు కానీ అతని ఎమోషన్ డ్రైవ్ చేస్తుంది. ఆ ఎమోషన్ డ్రైవ్ చేయటం వలన అంత దాడి చేయగలిగాడు అతను అనుకోవాలి. అయితే ఇది వాస్తవం అయి ఉంటే, ఇప్పుడు అతను ఎవరినైతే చూపించారో అతనే చేసుంటే ఈ దాడి, అంటే పర్టికులర్గా ఇలాంటి ఏరియాల్లో జరిగినటువంటి వ్యవహారాలకు సంబంధించి పోలీసులు చెబుతున్నది కానీ లేకపోతే మనకి ఫైనల్గా బయటకు వచ్చింది కానీ పూర్తి వాస్తవం అని నమ్మలేం. ఇంకేదైనా కూడా జరిగి ఉండొచ్చు, వాళ్ళు ప్రపంచానికి చెప్పలేకపోవచ్చు. కానీ ఇంటర్నల్గా పోలీసులు కన్విన్స్ అయి ఉండొచ్చు వాళ్ళ భావాలతో. అందుకనే ఆవిడ ట్వీట్ చేసి ఉండొచ్చు. అంటే ఆ ట్వీట్కి పోలీసుల వ్యవహారానికి లింక్ చేస్తే అక్కడ జరిగింది ఇదేనా అని డౌట్ వస్తుంది. కాబట్టి ఏదేమైనా అతను సేఫ్గా బయటకు వచ్చేసాడు కాబట్టి, పైగా అక్కడ ఈ ప్రాణ నష్టం ఏం జరగలేదు ఎవరికి, గాయాలు మాత్రమే మిగిలినాయి. అందుకని ఇక దీన్ని ఇంకా లాగటం కన్నా కూడా ముగించేయటమే మంచిది. ఇక్కడ వరకు ఆవిడ చెప్పిన పద్ధతిలో స్పెక్యులేట్ చేయటం కన్నా కూడా ఇలా క్లోజ్ చేయటం బెటర్. కానీ ఇంకొకటి కూడా విన్నారు సార్, మరి పోలీసుల ద్వారా వచ్చిందా ఇన్ఫర్మేషన్ బయటికి, సైఫ్ అలీ ఖాన్ ఇంటి లోపలికి వెళ్ళే ముందు, దాడి జరిగే ముందు షారుఖ్ ఖాన్ ఇంటిని కూడా తను ఎంచుకున్నాడు, వెళ్దాం అనుకున్నాడు. కానీ మన్నత్ ఏదైతే షారుఖ్ ఖాన్ ఉంటున్నారో దానికి హై సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి దాంట్లో ఎంటర్ అవ్వలేక దీంట్లోకి ఎంటర్ అయ్యాడు. సల్మాన్ ఖాన్ మీద కూడా వీళ్ళ దృష్టి ఉంది గతంలో, కానీ అది సల్మాన్ ఖాన్ మీద జరిగిన దారులు వేరే దాడులు, అది కూడా దీనిలోకి లాక్కొచ్చారు. రాబరీకా? లేదు, అంటే ఈ సందర్భంలో యాక్చువల్గా అతను అక్కడ కూడా రాబరీ కాదు, సల్మాన్ ఖాన్ గొడవ అది హిందుత్వ గొడవ. అవును, అది హిందుత్వతో లింక్ అయి ఉన్నటువంటి గొడవ జరిగింది. బిష్నోయ్ గ్యాంగ్ అవును, వాళ్ళు కూడా ఉన్నారు దీనిలో అనే ఒక ప్రచారం జరిగింది. ఇతను వెనకాల వాళ్ళు ఉన్నారు అనే ప్రచారం కూడా జరిగింది. ఇతను కూడా ముస్లిం కాబట్టి అని కూడా ఒక స్పెక్యులేషన్ నడిచింది. అయితే అది కూడా వాస్తవం అయి ఉండకపోవచ్చు. అది అయి ఉంటే ఓపెన్గా చెప్పుండేవాళ్ళు. అది అయి ఉండదు, ఇంకేదో జరిగుండే అవకాశం ఉంది. కానీ అది సామాజికంగా అంత చర్చనీయాంశం కావడం ఇష్టం లేక, ఎవరికి డిపార్ట్మెంట్కి కూడా ఇష్టం లేక కన్విన్స్ అయ్యి ఫైనల్గా దీన్ని కంక్లూడ్ చేశారు. కంక్లూడ్ చేసి ఒక వ్యక్తిని అయితే ప్రవేశపెట్టారు, ఇతనే చేశాడు అని ప్రవేశపెట్టారు. ఇతను నిజంగా నేరం చేశాడా లేదు అటాక్ చేయటం కోసమే వెళ్ళాడా, అంతకుముందు షారుఖ్ ఖాన్ ఇంటికి వెళ్ళాడని చెప్తున్నారు. షారుఖ్ ఖాన్ ఇంట్లో హై సెక్యూరిటీ ఉండటం వల్ల ఇక్కడికి వచ్చాడు అనేది ఎస్టాబ్లిష్ అయినటువంటి పోలీసులు ఎస్టాబ్లిష్ చేసి చెప్పిన మాట. ఇవన్నీ వాస్తవాలు అయి ఉండొచ్చు, కాకపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంటే చాలా ఇలా మూతపడిపోయినటువంటి కేసులు, అంటే పోలీసులు కన్విన్స్ చేసి క్లోజ్ చేసిన కేసుల్లో కూడా ముద్దాయిలు కంటెస్ట్ చేసి, అంటే ఫైనల్ హీరింగ్లో వీళ్ళు కంటెస్ట్ చేస్తారు, మళ్ళీ లాయర్లను పెట్టుకుని కంటెస్ట్ చేసినప్పుడు వీళ్ళు నేరం చేయలేదు అని వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకేదో జరిగింది అనేది అప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది బయటకి. అందుకని కోర్టు నిర్ణయం ప్రకటించే వరకు ఇతనుని మనం నేరస్తుడిగా అనుకోవాలి. సార్, ఇది ఇన్ఈక్వాలిటీ బేసిస్ వాళ్ళు అనుకుంటున్నట్టు నేను ఇంత దరిద్రాన్ని అనుభవిస్తున్నాను, వీళ్ళేమో కళ్ళ ఎదుట ఇంత రాజభోగాన్ని అనుభవిస్తున్నారు, దేవుడు నాకు అన్యాయం చేశాడా వాళ్ళకి మేలు చేశాడా అన్న సంఘర్షణ లోపల అది ముదిరి
అంటే తనకి వెళ్ళి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దాడి చేశాడు అంటే కోర్టే అడగాల్సిన అవసరం లేదు. మేబీ తనకి కోర్టు ఉంటేనే ప్రపంచం ఏమో అంటే జీవితానికి సరిపడా డబ్బులు ఉన్నట్లేమో అంత ఉండొచ్చు. అలా అనుకునే సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసే వాళ్ళు ఎవరైనా 10 20 ఎంతో అడగచ్చు, అన్ని కోట్లు అడగచ్చు కదా. అంటే ఇక్కడ ఇంకొక కాంట్రాస్ట్ ఏంటంటే అతన్ని ఆటోలో తీసుకెళ్లారట అక్కడికి హాస్పిటల్. అవును, అది కూడా బయట నడుస్తుంది. అవును. అయితే ఆటోలో తీసుకువెళ్ళడానికి వాళ్ళు పార్కింగ్ నుంచి వెహికల్స్ తీసుకుని వచ్చే పరిస్థితి లేక ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తరలించాలి కాబట్టి ఆ నిర్ణయం తీసుకుని తరలించారనేది చెప్తున్నారు. ఇలా అంటే అతను ₹1 అడిగాడు, 10 కోట్లు అడిగాడు అనే దానికంటే కూడా ఇది మనీ యాక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు. అంటే నిజం కోసం అంటే నిజం ఇదే కాదా, ఇదేనా అంటే మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి. సత్యం బాబు అనే పేరు విని ఉంటారు మీరు. సత్యం బాబు అంటే ఆయేషా మీరా కేసులో అవును చాలా కాలం జైల్లో ఉన్నాడు అతను, విజయవాడ. అతను ఫైనల్గా అతను కాదు నేరం చేసిందని 5 ఏళ్ళు 6 ఏళ్ళు అతను జైల్లో ఉన్న తర్వాత బయటకు వదిలారు. అలా కూడా జరగచ్చు, ఏదైనా జరగడానికి అవకాశం ఉంది ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి కేసుల్లో. పర్టికులర్గా వాళ్ళు ఒక వ్యక్తిని ఇంకెవరినో హైడ్ చేయడానికి, ఇంకో కారణం ఏదో హైడ్ చేయడానికి ఇతన్ని ముందు పెట్టి ఇతని మీదుగా ఈ క్రైమ్ నడిపించేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఒకవేళ బెడ్స్ కొడితే ఇలాగా రాబరీ కిందకి నెట్టేయచ్చానా? ఇలా దీన్ని ఒక రకంగా ఒప్పందం కేసులు అంటారు. అంటే జైలు భాషలో ఒప్పందం కేసులు అని కొన్ని ఉంటాయి. అవును, అంటే వాళ్ళు అంగీకరింపజేస్తారు, పోలీసులే కన్విన్స్ చేసి ఈ నేరం అంగీకరించే, నువ్వు నీకేం కాదు మేము చూసుకుంటాం అని కొంతమందిని ప్రవేశపెడతారు ఇంకెవరినో తప్పించడానికి. ఇంట్లో ఇంకేదో గొడవ జరిగి ఇంకెవరో దాడి చేస్తే వాళ్ళని కోర్టు ముందు పెట్టడానికి కుటుంబానికి సంబంధించిన ఇబ్బంది ఏదో ఉంటే, అంటే వాళ్ళు చెప్పిన కారణానికి వీళ్ళు పోలీసులు కన్విన్స్ అవుతాయి, అంటే దానివల్ల సమాజానికి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు కన్విన్స్ అవుతారు. వీళ్ళు కన్విన్స్ అయినప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఆల్రెడీ బయటకు వచ్చేసింది. ఈ ఇన్సిడెంట్ని హైడ్ చేయలేరు వాళ్ళు. ఇది హాస్పిటల్కి వెళ్ళాడు ఆయన కాబట్టి మెడికో లీగల్ వ్యవహారం అవుతుంది ఇది. అందుకని ఎవరో ఒకళ్ళని అక్కడ పెట్టాలి, ఆ ఉద్దేశంతో కూడా ఇతన్ని తెచ్చిపెట్టి ఉండొచ్చు. అందుకని మొదట వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి పోలీసులు, ఇది బయట నుంచి ఎవరో వచ్చారు అని మాకు అనిపించటం లేదు, సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే బయట నుంచి ఎవరో వచ్చారని మేము అనుకోవడం లేదు, లోపలే ఏదో జరిగింది అని అనిపించేలా ఉంది అని మొదట మాట అన్నారు వాళ్ళు. ఆ తర్వాత వచ్చినటువంటి కంక్లూజన్ ఇది. చివరిలో చెప్పినటువంటి కథ ఇప్పుడు మనం చదువుతున్నాం పేపర్లో. ఫైనల్గా వాళ్ళు తేల్చింది ఏంటంటే ఇతను ₹1 డిమాండ్ చేశాడు. ఆ ₹1 వ్యవహారంలో గొడవ అయింది. ఆ పని మనిషిని ఆయన కంట్రోల్లోకి తీసుకుని బెదిరించాడు వీళ్ళని. తర్వాత వాళ్ళ అబ్బాయిని కంట్రోల్లోకి తీసుకుని బెదిరించాడు. అక్కడ జరిగిన ఆయన దీన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉండగా వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఘర్షణలో కత్తిపోట్లు దిగినాయి. ఇది ఫైనల్గా వాళ్ళు డిజైన్ చేసినటువంటి స్టోరీగా కనిపిస్తుంది. ఓకే, కానీ తను ఎవరైతే హాస్పిటల్కి తీసుకెళ్లారో సైఫ్ అలీ ఖాన్ గారి మొదటి భార్య కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్, తను ఆ ఇంట్లో ఉన్నాడా అన్నది తెలియట్లేదు దాడి జరిగినప్పుడు. లేకపోతే ఎవరు ఫోన్ చేసి ఇబ్రహీంకే ఎందుకు ఫోన్ చేశారు, ఇబ్రహీం ఎందుకు వచ్చాడు? ఇబ్రహీం ఇంకా చిన్న పిల్లోడే, 20 ఏళ్ళు 22 21 ఏళ్ళు ఉన్నారు. అంటే ఉండుండొచ్చు, ఇంట్లో ఉండుండొచ్చు అనుకుందాం. అంటే ఇలాంటి సంఘటనల్లో అనేక కోణాలు ఉంటాయి సహజంగానే. ఇది కుటుంబ వ్యవహారంగా కూడా మార్చే ప్రయత్నం జరుగుతుంది అనేది ఆవిడిచ్చినటువంటి కరీనా కపూర్ ఇచ్చినటువంటి ట్వీట్లో మనకు అర్థమవుతుంది. అంటే స్పెక్యులేట్ చేయొద్దు అనే ఆవిడ అన్న ఉద్దేశం ఇదే కావచ్చు, మేబీ ఇదే అయి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఆయనకి ఈ 2 సంసారాలు అనేది ప్రపంచానికి తెలుసు. సో ఇక్కడ ఏదైనా గొడవ జరిగిందా అనే కోణంలో బయట ప్రజలు మాట్లాడుకుంటారేమో అని, అలాంటిది స్పెక్యులేట్ చేయొద్దు దయచేసి, అయిపోయింది, దురదృష్టకరమైన సంఘటన అయినప్పటికీ ఆయన బయటకు వచ్చేసాడు, ఇంకా దీని మీద వ్యాఖ్యానాలు వద్దు అన్న పద్ధతిలో ఆవిడ రిక్వెస్ట్ చేసింది అందరినీ మాట్లాడొద్దు అని. కానీ ఆయన ఫిలిం జర్నీ చూసినా కూడా సార్ పర్సనల్ లైఫ్లో ఎందుకో డివర్స్ అయ్యి ఇంకో పెళ్ళి అయిందనే కానీ
ఆయన పర్సనాలిటీ వైజ్ చూస్తే ఎక్కడ నెగిటివ్ అని యారగెంట్ అని కోపం ఉందని కానీ సల్మాన్ ఖాన్ గారి మీద అయినా కొన్ని ఉన్నాయి, కోపం ఎక్కువ, భయపడతారు అందరూ అని. సైఫ్ అలీ గారు చాలా జోవియల్గా ఉంటారు, చాలా ఫ్రెండ్లీ పర్సన్ అన్నదే ఉన్నది. అవును, అతనికి అటువంటిది లేదు నిజానికి. అంటే ఆయన నటవారసత్వంలోనే వచ్చాడు ఇండస్ట్రీకి. వాళ్ళ మదర్ యాక్ట్రెస్ ఆవిడ నుంచి మొదలైంది ఇది. అలాగే ఆయన సిస్టర్ కూడా కొన్ని సినిమాల్లో నటించింది ఆవిడ. కాబట్టి వాళ్ళ ఇంట్లో సినిమా వాతావరణం ఉంది. ఆయన కరీనా కపూర్ని చేసుకున్నప్పుడు కూడా రకరకాల విమర్శలు వచ్చినాయి, కానీ ఆయన బిహేవియర్ నచ్చి అటువైపు వెళ్ళుండొచ్చు ఈవిడ. ఏదైనా జరిగింది. ఇప్పటివరకు అయితే అతని మీద ఇలాంటి రికార్డ్ లేదు. లేదు, ఫ్యామిలీ డిస్ప్యూట్ అనుకోవడానికి కూడా లేదు. ఏదో అనుకోని సంఘటన జరిగింది అక్కడ, అది కేవలం ఇతని నుంచే జరిగింది అనే దగ్గర నమ్మటానికి కొంచెం ఇబ్బంది. సైఫ్ అలీ ఖాన్ గారి ఇలాంటి అంటే అన్ని కోట్లకి వారసుడు, అందులో ఆయన ప్రిన్స్. అవును, నవాబ్ పటోడి. వాళ్ళకి సెక్యూరిటీ కొరవా సార్? సెక్యూరిటీ ఉందా, కాకపోతే వీళ్ళు దానిలో ఉంటున్నారు, ఆ ఫ్లోర్లో ఉంటున్నారు కాబట్టి ఆ ఫ్లోర్కి కూడా విడిగా సెక్యూరిటీ ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఆ ఫ్లోర్కి విడిగా సెక్యూరిటీ ఉంది, టోటల్గా ఆ బిల్డింగ్కి సెక్యూరిటీ ఉంది. ఇన్ని పెట్టుకుని ఆ దాడి జరిగింది అనేది ఒక లేమెన్కి, ఒక సామాన్య మానవుడికి, పీలగా ఉన్న వ్యక్తికి ఇంత సెక్యూరిటీ బ్రీచ్ చేయడం అనేది పాసిబుల్లా సార్? కష్టం, చాలా కష్టం. చాలా కష్టపడితే తప్ప ఏ పని కాదు. అతనేమి తోటరాముడు కాదు కోటగోడలు దూకి వెళ్ళటానికి. కాబట్టి అందుకనే పోలీసులు మొదటి మాటలో వాళ్ళు ఫస్ట్ స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చింది, ఇది ఇంటర్నల్గానే జరిగింది కానీ బయట నుంచి ఎవరో వెళ్ళారని మేము అనుకోవడం లేదు అని చెప్పారు వాళ్ళు. చెప్పిన తర్వాత ఇతని పేరు వచ్చింది, ఇతను ఎలా ప్రవేశించాడు అనే దానికి కూడా రూట్ మ్యాప్ ఇచ్చారు వాళ్ళు. ఎలా వెళ్ళిపోయాడు అంటే మెట్ల మార్గంలో వెళ్ళిపోయాడని చెప్తున్నారు వాళ్ళు, చూపించారు. పైగా అది కన్విన్స్ చేయడానికి ఆ మెట్ల దగ్గరే ఫోటో తీశారు. అతను ఫోటో వెనకాల మెట్లు ఉన్నాయి. ఆ అబ్బాయి ఏదో నేను చూడాలి, నా మొహం చూపించాలన్నట్టుగా సీసీ వైపు ఇలా చూసి మళ్ళీ దిగేయడం. అవును, అదే రకరకాల అనుమానాలు ఉన్నాయి ఇందులో, ఎతనే నేరం చేశాడా అని అనటానికి. ఇలాంటి క్రైమ్స్లో జనరల్గా ఇలాంటి బిగ్ హౌసెస్లో జరిగే క్రైమ్స్లో ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి మమ అనిపించి, అంతే మమ అనిపించి వాళ్ళని జైలుకి పంపించేస్తారు. ఆ తర్వాత బయట సెటిల్మెంట్లు జరిగిపోతాయి. అతను మాట్లాడకుండా ఉండటానికి అతనికి ఏదో కొంత డబ్బులు ఇచ్చేసి క్లోజ్ చేసేస్తాడు దాన్ని. ఇలా అనేక కేసులు ఉంటాయి. ఇలా జైలుకి వెళ్ళే వాళ్ళందరినీ కలిపి ఒప్పందం కేసుగాళ్ళు అంటారు. వీళ్ళని చాలా చులకనగా చూస్తారు లోపల. అంటే ఒరిజినల్గా క్రైమ్ చేసి వచ్చిన వాడికి వీడు చులకనగా కనిపిస్తాడు. ఎవరో చేసిన నేరాన్ని నువ్వు భుజాన్ని వేసుకుని వచ్చావు అని చాలా చులకనగా చూస్తారు వాళ్ళు. అదొక ఇబ్బంది ఉంటుంది జైళ్ళల్లో. కాబట్టి అలాంటి ఒప్పందం కేసు ముద్దాయి ఎవరినైనా పోలీసులు ఈ కేసులో పెట్టారా, లేకపోతే నిజంగా అతనే చేశాడా, అతనే చేశాడు అని ఎస్టాబ్లిష్ చేయడానికి తగినన్ని ఆధారాలు చూడొచ్చు సార్. ఇప్పుడే రిలీజ్ చేశారు ఒక వీడియో, మెట్లు ఎక్కి పైకి వెళ్తున్నాడు, ఎక్కేది పెట్టారు, ఇప్పుడు రిలీజ్ చేశారు. ఇది 1:30కి 16th. ఇది కూడా అది సినిమా షూటింగ్ లాగా కనిపిస్తుంది. లేదు, ఇప్పుడు ఆ వ్యక్తి ముఖం తెలీదు, ముఖం తెలియకుండా వెళ్ళాడు అతను. రకరకాల అనుమానాలు ఉన్నాయి దీని మీద. అంటే అసలు అంత లూజ్గా ఉందా అక్కడ, అంత లూజ్గా ఎలా అలౌ చేస్తున్నారు వీళ్ళు. ఎవరైనా వెళ్ళడానికి అవకాశం ఉండే పరిస్థితి అయితే డెఫినెట్గా ఉండదు, కానీ వెళ్ళాడు ఇతను. వెళ్ళగలగటం ఇతని టాలెంటా లేకపోతే వాళ్ళ వైఫల్యమా ఏమిటి అనేది చూడాలి. పోలీసులు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇది ఎలాగూ ఇప్పుడు ట్రయల్కి వచ్చే కేసు కాదు ఇది. కనీసం 3-4 ఏళ్ళు పడుతుంది ట్రయల్కి వచ్చే నాటికి. ఇది ట్రయల్కి వచ్చిన తర్వాత అతను కంటెస్ట్ చేస్తాడా లేదా అనేది అప్పుడు తేలుతుంది. ఈ లోపు అతను జైల్లో ఉంటాడు, బెయిల్ మీద బయటకు వస్తాడు. ఎవరైనా బెయిల్ పెడితే బయటకు వస్తాడు, సెటిల్ చేసుకుంటాడు విషయాన్ని, అయిపోతుంది. ప్రపంచం ఇది 4-5 రోజుల వ్యవహారంగానే చూస్తుంది. వాళ్ళ అభిప్రాయం కూడా అదే, 4-5 రోజుల వ్యవహారంగానే చూస్తారు అనే ఇలాంటి వాళ్ళని పెడతారు.
కానీ ఏదేమైనా సార్ ఇంత అలరించిన ఇంతమంది జనాల్ని ఆడియన్స్ని అలరించిన సైఫ్ అలీ ఖాన్కి అలా జరగడము, ఎందుకంటే అందరికీ ఆయన మీద పాజిటివ్. మనకి ఇప్పుడు ఇక్కడ సౌత్లో కొంతమంది పాజిటివ్ స్టార్స్ ఉంటారు, వాళ్ళకి నెగిటివ్ ఫ్యాన్స్ ఉండరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేష్ గారు అలాగా, అక్కడ సైఫ్ అలీ ఖాన్ కూడా అలాగే అనమాట. అంటే ప్రతి వ్యక్తికి ఒక భయంకరమైన పాజిటివ్ ఉన్నట్టుగానే ఎక్కడో చోట ఒక నెగిటివ్ ఇది కూడా ఉంటుంది. మేబీ అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగి ఉండొచ్చు. వాళ్ళ ఇంట్లో ఇతను వెళ్ళి జరిపిన యాక్షనే అయి ఉండాలని రూల్ ఏం లేదు, ఏదైనా అయి ఉండొచ్చు. ఈవెన్ శ్రీదేవి గారి డెత్ కూడా సార్, అవును, అసలు శ్రీదేవి గారికి టబ్లో పడి చనిపోవడం అనేది ఎవరు నమ్మలేదు. ఒకవేళ వేరే కోణంలో చూడాలన్నా ఆవిడకి శత్రువులు ఎందుకుంటారు అన్నది కూడా ఉంది. అనేక కోణాలు దానిలో ఉన్నాయి. అలాగే బోనీ కపూర్ వైపు కూడా అనేక మంది ఓపెన్గానే మాట్లాడేశారు. అనేక డౌట్లు ఉన్నాయి దానిలో, కానీ దానిలో కూడా ఎవరు మాట్లాడొద్దు అనే చెప్తున్నారు. వాళ్ళు కూడా స్పెక్యులేట్ చేయొద్దు, అనవసరంగా మీరు మా కుటుంబాన్ని రచ్చ చేయకండి అని ఆయన పదే పదే చెప్తూ ఉంటారు. ఈ మధ్య కూడా మాట్లాడాడు ఆయన. అవునవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.